గత కొన్ని క్లాసెస్ నుంచి మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఎవరైతే టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2కు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా గ్రామర్ క్లాసెస్ను నిర్వహిస్తూ వస్తున్నాము. గ్రామర్ క్లాస్తో పాటు ఏ క్లాస్ అయితే చెప్పుకున్నామో ఆ క్లాస్ మీద మెటీరియల్ను అందించడం జరుగుతుంది ఫ్రీగానే. అదేవిధంగా ఏ క్లాస్ అయితే మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో దాని మీద మెటీరియల్ అందిస్తున్నాము. మెటీరియల్తో పాటు ప్రాక్టీస్ టెస్ట్లను కూడా ఆ మెటీరియల్ను కూడా మీకు అందిస్తూ ఆ ప్రాక్టీస్ పేపర్ని కూడా లైవ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఏం నేర్చుకోబోతున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రిపోజిషన్ గురించి నేర్చుకోబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు నుంచి బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఏరియా ఏంటిదంటే ప్రిపోజిషన్. సో ఈ టాపిక్ నుంచి ఈ అంశం నుంచి కంపల్సరీ ఎగ్జామ్లో బిట్ ఉంటుంది. కాబట్టి ఈ మెటీరియల్ను నేను గత టెట్లో అడిగినటువంటి బిట్స్ను ఆధారంగా చేసుకొని ఏ విధంగా అడుగుతున్నాడో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకరోజు లేట్ అయినప్పటికీ ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాము ప్రిపోజిషన్. దీన్ని కంప్లీట్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దాదాపు 2 వీడియోలలో దీన్ని ఈ టాపిక్ను నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో టాపిక్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రనౌన్. ప్రిపోజిషన్ అనేటువంటిది ఏంటిదంటే నౌన్ ముందు కానీ ప్రనౌన్ ముందు కానీ ఉపయోగించేటువంటి పదం. ఎందుకంటే అది మిగతా నౌన్కు ప్రనౌన్కు మిగతా సబ్జెక్ట్ తోటి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఈ ప్రిపోజిషన్ను మనం ఉపయోగిస్తాం. అదే తెలుగులో కనుక చూసినట్లయితే ఒక వాక్యములో ప్రిపోజిషన్ను మనము నామవాచకం అంటే నౌన్ ముందు కానీ సర్వనామం అంటే ప్రొనౌన్ ముందు కానీ మనము ఉపయోగిస్తాం. సో ఇది ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి డెఫినేషన్, రైట్? సో ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ప్రిపోజిషన్ అంటే ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం, ఒక స్థానానికి ముందు ఉపయోగించేటువంటిది. ఆ స్థానం ఏంటిది? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. సో ఆ నౌన్ కానీ ప్రొనౌన్ ముందు ఉపయోగించేది ప్రిపోజిషన్, రైట్? సో అయితే ఇక్కడ నేను కొన్ని ప్రిపోజిషన్స్ మీకు అర్థం కావడం కోసం టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని నేను ఇక్కడ ఇచ్చాను, వాటిని ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకసారి చూడండి. కొన్ని ఇచ్చాను. ఏమేమి ఇచ్చాను? ఆన్ అని, ఎలాంగ్ అని, త్రో, అవుట్ ఆఫ్, టు, ఇంటూ, బిలో, అండర్, ఫ్రమ్, ఈ ప్రిపోజిషన్స్. సో వీటితో పాటు ఇంకొన్ని మనం నేర్చుకుంటాం. సో ఆ మిగతా వాటిని క్లియర్ కట్గా నేర్చుకునే ముందు ఇక్కడ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక ఐడియా రావడం కోసం వివరిస్తాను. సో ఒకసారి చూడండి. ఆన్, ఫస్ట్ది ఆన్. ఆన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక వస్తువు మీద ఇంకొక వస్తువు ఆనుకొని ఉన్నప్పుడు అది ఎక్కడ ఉందంటే ఆ దాని మీద ఉంది అని చెప్పే సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ మీద మనం ఒక డస్టర్ని ఉంచాం, ఆ డస్టర్ టేబుల్ని ఆనుకొని ఉందనుకోండి, అప్పుడు మనము ఆన్ ఉపయోగించాలి, రైట్? సో ఆ విధంగా అంటే ఒక సర్ఫేస్ను ఆనుకొని ఏదైనా దాని మీద ఉంటే అప్పుడు మనం ఆన్ అనే దాన్ని ఉపయోగించాలి. ఓకే, సో దీనికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టోటల్ డీటెయిల్గా మళ్ళీ నేర్చుకుంటాం. ఇక్కడ ఓన్లీ మీకు మోడల్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అబోవ్. అబోవ్ అంటే ఆన్ అంటే మీద, కొంచెం పైన ఉంటే అప్పుడు అబోవ్ ఉపయోగిస్తాం. ఇది కంపారిజన్ చేసేటప్పుడు ఈ అబోవ్ అనే దాన్ని మనము ఉపయోగిస్తాం. దాని తర్వాత ఇంటూ ఉన్నది, అదేవిధంగా ఇన్ ఉన్నది. ఇంటూ, ఇన్. ఇన్ అంటే ఆల్రెడీ లోపల ఉన్న వాటి ముందు ఇన్ ఉపయోగిస్తాము. ఇంటూ అంటేనేమో బయట నుంచి లోపలికి వెళ్తున్నట్లయితే, మీరు ఇక్కడ యారో మార్క్ చూస్తే మీకు అర్థమవుతుంది. బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఇంటూను ఉపయోగిస్తాము.
ఫ్రమ్ అంటే ఒక దగ్గర నుంచి అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. త్రో అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కు, ఒక దాంట్లో నుంచి బయట నుంచి ఒక దాంట్లో నుంచి బయటికి అలా వెళ్తున్నప్పుడు త్రో అనే దాన్ని ఉపయోగిస్తాము. టు అనేటువంటి దాన్ని ఏమో కు లేదా కీ అని అర్థం వచ్చే సందర్భంలో ఉపయోగిస్తాము. సో ఇక్కడ బిలో ఉన్నది చూడండి, ఈ బిలో అనే దాన్ని ఏమో కింద అనే దానికి చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. అది కూడా కంపారిజన్ అప్పుడు ఉపయోగిస్తాము. అండర్ అనేటువంటిది ఏమో ఆన్ పైన ఏ విధంగానో అండర్ కింద ఆ విధంగా చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఇది జస్ట్ వాటికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. ఇంట్రడక్షన్ మాత్రమే ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నారు. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు? ప్రిపోజిషన్ అంటే ఏం నేర్చుకున్నాము, ప్రిపోజిషన్ ఎక్కడ ఉపయోగిస్తామనేది నేర్చుకున్నాం. అంటే నౌన్ ముందు కానీ ప్రనౌన్ ముందు కానీ ఉపయోగిస్తామని నేర్చుకున్నాము. అసలు ఈ ప్రిపోజిషన్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది కొంతవరకు నేర్చుకున్నాం, ఏమేమిటిది అనేది. సో వాటి గురించి ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా నేర్చుకుందాము. ఇందులో మొదట మనం నేర్చుకునేది బై మరియు విత్. బై అనేటువంటిది ఏమో చేత, అంటే అతని చేత, ఆమె చేత, దాని చేత అని చెప్పే సందర్భంలో బైని ఉపయోగిస్తాము. విత్ అనేటువంటిది ఏమో తో అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. దానితో, ఓకే, దీనితో, అతనితో ఆ విధంగా చెప్పే సందర్భంలో మనము విత్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. సో వాటికి సంబంధించి క్లియర్ కట్ అంటే బిట్టు అడిగే అవకాశం ఉన్నటువంటి ఆ కోణంలో ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి గమనించండి, ఇవే క్లూ పాయింట్స్ ఇక్కడ. ఇవి నేర్చుకుంటేనే మీరు బిట్టు చేయగలుగుతారు. ఇటువంటి బైను వ్యక్తులకు ఉపయోగిస్తాం, పర్సన్స్కు ఉపయోగిస్తాము, మరియు దగ్గర అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. 2 పాయింట్స్ నేర్చుకున్నాం బై గురించి. బైను పర్సన్స్కు ఉపయోగిస్తాము, అంటే వ్యక్తులకు ఉపయోగిస్తాము, మరియు దగ్గర అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే, హీ వాజ్ కిల్డ్ బై ఎ థీఫ్ విత్ ఎ నైఫ్. ఓకే, అతను దొంగ, హీ వాజ్ కిల్డ్ బై ఎ థీఫ్. ఎవరి చేత చంపబడ్డాడు? దొంగ చంపింది. సో దొంగ చేత చంపబడ్డాడు. ఇక్కడ ఇది పర్సన్, థీఫ్ అనేటువంటిది ఏంటిది? పర్సన్. సో పర్సన్, బై అనేటువంటిది దేనికి ఉపయోగిస్తాం? పర్సన్స్కి ఉపయోగిస్తాం. సో హీ వాజ్ కిల్డ్ బై ఏ థీఫ్ విత్ ఏ నైఫ్. ఇది చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఇచ్చాను నేను, గమనించండి. ఒకే సెంటెన్స్లో 2 ఉన్నాయి. ఓకే, హీ వాజ్ కిల్డ్ బై థీఫ్, అతను దొంగ చేత చంపబడ్డాడు. థీఫ్ అనేటువంటిది పర్సన్ కాబట్టి ఇక్కడ బై ఉపయోగించాం. ఇక్కడ గమనించండి, విత్ కూడా ఉపయోగించాను నేను. హీ వాజ్ కిల్డ్ బై ఎ థీఫ్ విత్ ఎ నైఫ్. నైఫ్ అనేటువంటిది ఏంటిది? వస్తువు. అంటే గమనించండి, విత్ను ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాల ముందు, అదేవిధంగా థింగ్స్ వస్తువులకు ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఇది ఏంటిది? థింగ్. ఓకే, థింగ్స్ తోటి కనుక ఉన్నట్లయితే అంటే దానితోటి అని చెప్పేటప్పుడు వస్తువు ఉన్నప్పుడు విత్ ఉపయోగిస్తాం, ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు విత్ ఉపయోగిస్తాం, పర్సన్ ఉన్నప్పుడు బై ఉపయోగిస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. ఓకే, బైను పర్సన్స్కి ఉపయోగిస్తాము, విత్ను ఇన్స్ట్రుమెంట్స్ కానీ థింగ్స్ కానీ మనము ఉపయోగిస్తాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఎగ్జాంపుల్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా దాని మీద ఒక మంచి అవగాహన మీకు వస్తుంది తప్పకుండా. గమనించండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రైట్. అదేవిధంగా వీటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేర్చుకునేది బై ఎప్పుడు ఉపయోగించాలి, విత్ ఎప్పుడు ఉపయోగించాలి. హీ వాజ్ కిల్డ్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సెకండ్ది, ద ట్రీ వాజ్ కట్ విత్ అన్ యాక్స్ బై ఏ మ్యాన్. గమనించండి, చెట్టు దేనితోటి కోయబడింది? యాక్స్. యాక్స్ అనేటువంటిది ఏంటిది? అదొక వస్తువు, ఇన్స్ట్రుమెంట్. సో కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ముందు కానీ థింగ్ ముందు కానీ ఏం ఉపయోగించాలి? అవి ఉంటే విత్, వాటితోటి. అదేవిధంగా మనిషి అయితే, మనిషి ఉన్నప్పుడు మ్యాన్. మ్యాన్ అనేటువంటిది ఏంటిది? పర్సన్. పర్సన్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? బై ఉపయోగించాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. నెక్స్ట్, థర్డ్, ద ఫీల్డ్ ఈజ్ ప్లగ్డ్ బై ఎ ఫార్మర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ట్రాక్టర్. సో ఇక్కడ ఫార్మర్ అనేటువంటిది పర్సన్. పర్సన్ ఉన్నప్పుడు బై ఉపయోగిస్తాము. అదేవిధంగా
ట్రాక్టర్ అనేటువంటిది ఏంటిది థింగ్, అక్కడైతే ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగిస్తున్నాం. సో అక్కడ ఏం ఉపయోగించాము, విత్ ఉపయోగించాం. ద చైల్డ్ ఈజ్ స్టాండింగ్ బై హర్ మదర్, దగ్గర అని చెప్పే సందర్భంలో అని అనుకున్నాం కదా. సో ద చైల్డ్ ఈజ్ స్టాండింగ్ బై హర్ మదర్, మదర్ అనేటువంటిది పర్సన్, దగ్గర అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ బై ఉపయోగించాం. అదేవిధంగా మై హౌస్ ఈజ్ బై ద స్కూల్, మా ఇల్లు ఎక్కడుంది, స్కూల్ పక్కనే ఉంది. ఆ విధంగా పక్కనే లేదా దగ్గరనే అని చెప్పే సందర్భంలో మనము బైని ఉపయోగిస్తాం. ఐ గో టు కాలేజ్ బై వాక్ అని అనకూడదు. దాదాపు మనము ఇది అంటూ ఉంటాము, అలా అనకూడదు. ఐ గో టు కాలేజ్ బై వాక్ అనకూడదు. ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్ అని చెప్పాలి. బై వాక్ అని ఇక్కడ బైని ఉపయోగించకూడదు. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్. ఏ బిట్ అంటే వాక్ ముందు బై ఉపయోగిస్తామా లేదా అనేటువంటిది. సో ఐ గో టు కాలేజ్ బై వాక్ అని చెప్పకూడదు. నడుచుకుంటూ వెళ్ళా అన్నప్పుడు ఫూట్ అని చెప్పాలి, ఫూట్ ముందు ఆన్ ఉపయోగించాలి. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాము. బై అనేటువంటిది ఇంకొన్ని విషయాలలో కూడా ఉపయోగిస్తాం. బై జనరల్లీ యూజ్ టు రెఫర్ టు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్కు సంబంధించి చెప్పేటప్పుడు కూడా మనము బై అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ ట్రావెల్డ్ బై ట్రైన్, ఎలా వెళ్ళాము అని చెప్పేటప్పుడు. నెక్స్ట్ షీ గోస్ టు కాలేజ్ బై బస్, ఆ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన పదాలు ఏవైతే ఉన్నాయో అవి గనక వచ్చినట్లయితే వాటి ముందు మనము బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగించవలసి ఉంటుంది. రైట్, ఇది ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి అంశం. సో ఇక్కడ ఏం నేర్చుకున్నాం మనం, బై లేదా విత్ను ఈ రెండు ప్రిపోజిషన్ను కాంబినేషన్లో ఎలా ఉపయోగిస్తాం. రైట్, ఎలా ఉపయోగిస్తాం, బై అనేటువంటిదేమో పర్సన్స్కి ఉపయోగిస్తాము, దగ్గర అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తామని నేర్చుకున్నాము. అదేవిధంగా విత్ అనేటువంటిదేమో ఇన్స్ట్రుమెంట్స్కి ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఒకసారి ప్రాక్టీస్ బిట్ చూద్దాము. షీ వ్రోట్ ద లెటర్ డాష్ ఎ బ్లూ పెన్, ఒక బ్లూ పెన్ తోటి రాసింది. ఓకే, సో ఇక్కడ బ్లూ పెన్ అనేటువంటిది పర్సన్నా థింగ్నా అది డిసైడ్ అవ్వాలి. షీ వ్రోట్ ద లెటర్ డాష్ ఎ బ్లూ పెన్, విత్ వస్తుందా బై వస్తుందా, ఏది వస్తుంది, షీ వ్రోట్ ద లెటర్ విత్ అనేటువంటిది వస్తుంది. సో విత్ ఏ బ్లూ పెన్. నెక్స్ట్ అనదర్ బిట్. హీ ఓపెన్ ద డోర్ ఏ కీ, అతను దేనితోటి డోర్ను ఓపెన్ చేశాడు, కీ తోటి ఓపెన్ చేశాడు. సో ఇక్కడ ఏమొస్తుంది, హీ ఓపెన్ ద డోర్ విత్ ఏ కీ. సో ఇక్కడ ఎందుకంటే కీ అనేటువంటిది ఏంటిది, థింగ్. రైట్, నెక్స్ట్ ఇన్ ఇంటూ, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ఇంటూ. ఈ టాపిక్ వీడియో లెంత్ అయినా పర్లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనము ఇన్ మరియు ఇంటూను ఈ విధంగా కాంబినేషన్లో నేర్చుకుంటేనే మనకు ఎక్కువగా గుర్తుంటుంది. రైట్, ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది కూడా. బై విత్, ఇన్ ఇంటూ, ఇది కూడా ఒకటి. ప్రిపోజిషన్ ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటే ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ లో, ఇంటూ అంటే లోపల అనే అర్థం వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎలా ఈ విధంగా ఉందనుకోండి, లోపలనే ఉంటే ఇన్ ఉపయోగిస్తాం, బయట నుంచి లోపలికి వస్తే ఇంటూ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. ఓకే, సో ఒకసారి చూద్దాము. ఇన్ మరియు ఇంటూ. ఇన్ అంటే లో, ఇంటూ అంటే లోపల. ఇన్ను లో అనే అర్థంలో ఉపయోగించాలి. ప్రత్యేకంగా ఈ క్రింది వాటి ముందు మనము ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ను లో అనే అర్థంలో ఉపయోగిస్తాం. అదేవిధంగా కొన్ని సందర్భాలు ఉంటాయి, అప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్. అదేవిధంగా నెలల ముందు, నెలల పేర్ల ముందు, మంత్స్ యొక్క నేమ్స్ ముందు ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఆ విధంగా ఇన్ డిసెంబర్. ఆ విధంగా చెప్పేటప్పుడు సంవత్సరాల పేర్ల ముందు, సంవత్సరాల ముందు కూడా ఇన్ 1977, ఇన్ 2001, ఇన్ 2025. ఆ విధంగా చెప్పేటప్పుడు కూడా మనము ఇన్ ఉపయోగిస్తాము. సెంచరీస్ ముందు ఇన్ 21st century, ఇన్ 22nd century. ఆ విధంగా చెప్పేటప్పుడు సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ ముందు ఇన్ సూర్యాపేట, ఇన్ హైదరాబాద్,
ఇన్ విజయవాడ. ఓకే, సో ఆ విధంగా చెప్పేటప్పుడు స్టేట్స్ అయితే స్టేట్స్ నేమ్స్ ముందు కూడా మనం ఇన్ ఉపయోగిస్తాము. ఇన్ తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆ విధంగా చెప్పేటప్పుడు సీజన్స్, ఇన్ సమ్మర్ సీజన్, ఇన్ వింటర్ సీజన్, ఆ విధంగా సీజన్స్ పేర్ల ముందు కూడా మనం ఇన్ ఉపయోగిస్తాం. క్యాపిటల్స్, క్యాపిటల్స్ అంటే స్టేట్ క్యాపిటల్స్ ముందు కూడా మనం ఇన్ ఉపయోగిస్తాం. కంట్రీ నేమ్స్ కూడా ఇన్ ఇండియా, ఇన్ అమెరికా, ఇన్ కెనడా అని చెప్పే సందర్భంలో వీటి ముందు మనము ఇన్ను ఉపయోగిస్తాము. రైట్, అంటే ఇన్ను బిగ్ ప్లేసెస్ ముందు, బిగ్ టౌన్స్ ముందు, బిగ్ సిటీస్ ముందు ఉపయోగిస్తాం. ఇది లాజిక్. రైట్, ఇన్ను ఇన్ ద మార్నింగ్ అంటాము, అంటే డేస్లో ఉన్నటువంటి పార్ట్స్ ముందు మనం పార్ట్స్ ఆఫ్ ద డేలో డేస్ ముందు మనము ఇన్ ఉపయోగిస్తాము. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్. అదేవిధంగా మంత్స్ నేమ్స్ ముందు, ఇయర్స్ ముందు, సెంచరీస్ ముందు, సిటీస్ ముందు, స్టేట్స్ ముందు, సీజన్స్ ముందు, క్యాపిటల్స్ ముందు మనము కంట్రీస్ నేమ్స్ ముందు కూడా మనం ఇన్ ఉపయోగిస్తాము. రైట్, ఇన్ అనేటువంటిది బిగ్ ప్లేసెస్ ముందు ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, ఇన్ను పెద్ద పెద్ద స్థలాలు, పట్టణాలు, నగరాల పేర్ల ముందు మనము ఉపయోగిస్తామని నేర్చుకున్నాం కదా. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాము. రైట్, హీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్. హీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద మార్నింగ్. రైట్, సో ఇన్ ద మార్నింగ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందు. హీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద ఈవినింగ్. హీ గోస్ ఫర్ ఏ వాక్ ఇన్ ద నైట్. అదేవిధంగా హీ విల్ కమ్ ఇన్ జులై, ఇది మంత్ నేమ్. ఇవి పార్ట్స్ ఆఫ్ ద డే ముందు. అదేవిధంగా హీ వాజ్ బోర్న్ ఇన్ 1950, ఇది ఇయర్ నేమ్ ముందు, ఇయర్స్ ముందు. రైట్, హీ లివ్డ్ ఇన్ 20th century, సెంచరీస్ ముందు. హీ వాజ్ బోర్న్ ఇన్ విజయవాడ, ఇది బిగ్ ప్లేస్ ముందు. దే వర్ బోర్న్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇది కూడా క్యాపిటల్ సిటీ ముందు. రైట్, షీ వాజ్ బోర్న్ ఇన్ అమెరికా, కంట్రీ నేమ్స్ ముందు ఇన్ ఉపయోగించాలి. ఆ రూల్ అనేటువంటిది ఇది. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ ఇన్ సమ్మర్ ఇన్ కాశ్మీర్. సో ఈ విధంగా మనము ఈ సీజన్స్ ముందు కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్ సిటీస్ ముందు కానీ మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్ అనేటువంటిది బిగ్ సిటీస్, బిగ్ టౌన్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నేమ్స్ ముందు కానీ, స్టేట్ నేమ్స్ ముందు కానీ, కంట్రీ నేమ్స్ ముందు కానీ, క్యాపిటల్ నేమ్స్ ముందు కానీ ఉపయోగిస్తాం. దీంతోపాటు ఇన్ గురించి ఇంకా మనం వీడియోలో ముందుకు వెళ్తున్న కొద్దీ నేర్చుకుంటాము. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఇంకొక ప్రాక్టీస్ బిట్ తోటి ప్రాక్టీస్ చేద్దాము. షీ కెప్ట్ ద మనీ డాష్ హర్ బ్యాగ్. షీ కెప్ట్ ద మనీ డాష్ హర్ బ్యాగ్. ఇన్ ద బ్యాగ్, ఇన్ టు ద బ్యాగ్, ఆన్ ద బ్యాగ్, ఎట్ బ్యాగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, బ్యాగులో ఆల్రెడీ ఉంది కాబట్టి, లోపలనే పెట్టి ఉన్నది కాబట్టి ఇన్ ఉపయోగిస్తాం. షీ కెప్ట్ ద మనీ ఇన్ ద బ్యాగ్. అదేవిధంగా నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్. ఇన్ ద బాక్స్, ఇన్ టు ద బాక్స్, ఆన్ ద బాక్స్, ఎట్ ద బాక్స్. సో ఇక్కడ బయట నుంచి లోపలికి వెళ్ళింది, బయట నుంచి లోపలికి వెళ్ళింది కాబట్టి ఏమి ఉపయోగించాలి, ఇంటూ ఉపయోగించాలి. రైట్, సో ఇది ఇన్ మరియు ఇంటుకు సంబంధించినటువంటి సమాచారము. ఓకే, ఇప్పుడు ఎట్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము. ఎట్ అంటే వద్ద అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము. ఎట్ను పాయింట్ ఆఫ్ ప్లేస్ను తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఎట్ను స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ను తెలియజేయడానికి మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ కమ్ ఎట్ 9 o'clock టుమారో. ఎగ్జాక్ట్గా పాయింట్ ఆఫ్ టైంని ఇక్కడ చెప్తున్నాం. సో అటువంటి సందర్భాల్లో మనం ఎట్ ఉపయోగిస్తాం. దే విల్ కమ్ ఎట్ మిడ్ నైట్. సో ఎప్పుడు వస్తారు వాళ్ళు, మిడ్ నైట్ వస్తారు. సో పాయింట్ ఆఫ్ మనము సర్టెన్ టైంని చెప్తున్నాం కాబట్టి ఎట్ ఉపయోగిస్తాము. ఓకే, సో మిడ్ నైట్ ముందు ఇన్ ఎందుకు ఉపయోగించకూడదు అనేది నేను ఈ 6 ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే ఆర్ ప్లేయింగ్ ఎట్ ద స్కూల్. ఎక్కడ ఆడుతున్నారు,
ఎట్ ద స్కూల్ దగ్గర. ఓకే, స్కూల్ ఎక్కడుంది? విలేజ్లో ఉంటుంది. విలేజ్ అనేటువంటిది పెద్ద ప్లేస్. సో విలేజ్ ముందు ఏం ఉపయోగిస్తాం? ఇన్ ఉపయోగిస్తాం. కానీ ఈ విలేజ్లోనే ఇక్కడ స్కూల్ ఉందనుకోండి, ఈ ఏరియాలో స్కూల్ ఉంది అంటే ఇది విలేజ్ అనేటువంటి బౌండరీ. ఆ లోపల స్పెసిఫిక్ ఏదైనా ఏరియా గురించి మనం మాట్లాడేటప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా షీ సాట్ ఎట్ ద టేబుల్. ఎక్కడ కూర్చుందామే? టేబుల్ దగ్గర. స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ను మనం తెలియజేస్తున్నాం. సో ఇక్కడ ఎట్ ఉపయోగిస్తాం. హీ లీవ్స్ ఎట్ కోదాడ్ ఇన్ నల్గొండ. నల్గొండ అనేటువంటిది డిస్టిక్. సో డిస్టిక్లో కోదాడ్ అనేటువంటిది డిస్టిక్లో కోదాడ్ అనేటువంటిది చిన్న ఏరియా కాబట్టి అక్కడ మనం ఎట్ ఉపయోగిస్తాం. సో ఈ విధంగా రెండు ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు అందులో చిన్న ప్లేస్ ముందు మనం ఎట్ ఉపయోగిస్తాం, పెద్ద ప్లేస్ ముందు ఇన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్, హీ వాజ్ బోర్న్ ఇన్ కోల్కత్తా. ఓకే, ఇక్కడ ఇన్ ఉపయోగించాం. ఇన్ ఎందుకు ఉపయోగించాం అంటే కోల్కత్తా అనేటువంటిది పెద్ద ఏరియా. సో కాబట్టి ఆ విధంగా పెద్ద ఏరియా ఉన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాము. ఒకవేళ పాయింట్ ఆఫ్ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి చెప్పేటువంటి ప్లేస్ ముందు మనము ఎట్ అనేదాన్ని ఉపయోగిస్తాం. సో ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ ఎట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం అనేది. సో ఈ లాజిక్ మీద కూడా బిట్స్ గతంలో అడగడం జరిగింది, ఒకసారి గమనించండి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఎట్ నైట్. చూడండి, ఒకవేళ ఈ పార్ట్స్ ఆఫ్ ద డే ముందు దా గనక ఉన్నట్లయితే మనము ఇన్ ఉపయోగిస్తాం. దా గనక లేకపోయినట్లయితే, గమనించండి, దా గనక లేకపోయినట్లయితే ఇక్కడ దా లేదు, సో అప్పుడు ఎట్ ఉపయోగించేస్తాం. ఇన్ ద మార్నింగ్ అంటాము, ఇన్ ద ఈవినింగ్ అంటాము, ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటాము, కానీ దా లేకపోతే ఎట్ ఉపయోగిస్తాము. ఎట్ నైట్, రైట్. సో ఇది ఎట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎట్ ప్రిపోజిషన్కి సంబంధించింది. నెక్స్ట్, ఇంటూ గురించి స్పెసిఫిక్గా నేర్చుకుందాం ఇప్పుడు. ఇంటూ అంటే లోపలికి, అంటే ఇది ఏరియా అనుకుంటే ఈ లోపలికి, బయట నుంచి లోపలికి అని చెప్పే సందర్భంలో, బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు అంటే కదలికలో ఉన్న వాటికప్పుడు ఒక యాక్షన్ కదలికలో ఉండి బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు, ఒక దగ్గర నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తున్నప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ను మనము ఉపయోగిస్తాం. ఇంటూ ఈజ్ యూజ్డ్ వెన్ హీ స్పీక్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్ ఇన్ మోషన్. చలించు కదులు వస్తువులకు, మనుషులకు ఇంటూను మనము ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్ అనుకుందాం. ఓకే, సో అతను ఇక్కడ ఉన్నాడు, ఈ ఏరియాలో ఉన్నాడు, బయట నుంచి రివర్లోకి జంప్ చేసిండు. సో ఇక్కడ నుంచి ఇతను వేరే దాంట్లోకి వెళ్ళిండు కాబట్టి ఆ విధంగా ఒక దగ్గర నుంచి ఇంకో దాంట్లోకి వెళితే మనం ఏం ఉపయోగిస్తామంటే ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ద స్టూడెంట్స్ కేమ్ ఇంటూ క్లాస్ రూమ్. బయట నుంచి ఎక్కడికి వచ్చారు? క్లాస్ రూమ్ లోపలికి వచ్చారు. సో ద స్టూడెంట్స్ కేమ్ ఇంటూ క్లాస్ రూమ్. ఒక దగ్గర నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తే లోపలికి మనం ఇంటూ ఉపయోగిస్తాం. ఇంటూ అనేటువంటిది లోపలికి అని చెప్పేటువంటి సందర్భంలో మనము ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్, తర్వాత ప్రిపోజిషన్. ఇప్పటిదాకా మనము ఏమేమి నేర్చుకున్నాము? ప్రిపోజిషన్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము. ఓకే, అప్పుడప్పుడు రివైండ్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా బాగా గుర్తు ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. సో ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాము? ప్రిపోజిషన్ అంటే ఏంటిదో నేర్చుకున్నాము. ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి ఒక చార్ట్ ద్వారా నేర్చుకున్నాము. ఆ చార్ట్లో అంటే ప్రిపోజిషన్ ఎలా ఉపయోగిస్తామనేది నేర్చుకున్నాము. తర్వాత బై గురించి నేర్చుకున్నాము, విత్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా ఇన్ గురించి కూడా నేర్చుకున్నాము. మనం ఇన్ తర్వాత ఎట్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటిది ఏంటిదంటే ఆన్, అపాన్. ఈ రెండు కూడా మీద అని చెప్పే సందర్భంలో మనము నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఆన్ అనగానే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ విధంగా సర్కిల్ ఇచ్చి పైన ఏదో బాక్స్ లాంటిది పెట్టినా కదా, అది గుర్తుండాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ అనగానే ఈ విధంగా సర్కిల్, దానిపైన ఒక బాక్స్ పెట్టినట్టుగా గుర్తుండాలి. ఆ బాక్స్ కూడా దేన్ని ఆనాలి? ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ను అనాలి. అప్పుడు మాత్రమే మనము ఏమి ఉపయోగించినట్టు? ఆన్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్,
ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎట్ ద రెస్ట్ అండ్ బిఫోర్. ఓకే, ఆ విధంగా ప్లేసెస్కు సంబంధించింది. డేట్స్ నేమ్స్ ముందు కానీ, వీక్స్ ముందు కానీ, ఫెస్టివల్స్ దగ్గర కానీ మనం ఆన్ను ఉపయోగిస్తాం. ఆన్ అనేటువంటిది ఈ ఒక్క ప్లేస్, దాన్ని ఎక్కడ ప్లేస్డ్ చేసాం, ఎక్కడ పెట్టామనే దాని గురించి మాత్రమే కాకుండా ఇంకా దేని వాటికి ఉపయోగిస్తామంటే డేట్స్కు సంబంధించినప్పుడు ఉపయోగిస్తాం. వీక్స్, డేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 10th of నెక్స్ట్ వీక్, అదేవిధంగా ఆన్ 1st July ఆ సందర్భంలో ఉపయోగిస్తాం. అదేవిధంగా వీక్స్ అంటే ఆన్ సండే, ఆన్ మండే ఆ విధంగా. నెక్స్ట్ ఫెస్టివల్ అప్పుడప్పుడేమో ఆన్ క్రిస్మస్, ఆ విధంగా ఫెస్టివల్స్ ముందు కూడా మనం ఉపయోగిస్తాం. దాదాపు ఇవి మనకు తెలిసి ఉంటాయి, ఇది మనకు తెలియకపోయి ఉండొచ్చు. సో ఆ విధంగా వీటికి సంబంధించి మనము ఇక్కడ ఆన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఓకే, అంటే తెలుగులో చూద్దాము. ఆన్ కదలిక లేని వస్తువులకు మరియు తారీఖులకు, పండుగలకు, వారంల పేర్ల ముందు మనము ఆన్ అనేదాన్ని ఉపయోగిస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రిపోజిషన్స్ అంటేనే చాలా ఉంటాయి. సో ఈ వీడియోతో పాటు నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మెటీరియల్ను వీడియోకు సంబంధించినటువంటి కామెంట్లో మొదటి లింకులో మొదటి కామెంట్లోనే నేను పిన్ చేసి పెడతాను లింకును. సో అక్కడ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఈ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ఆన్ అనేటువంటిది మీద అనే అర్థాన్ని ఇస్తుందని నేర్చుకున్నాము. అదేవిధంగా ఆన్ను మీద అని చెప్పే సందర్భంతో పాటు డేట్స్ ముందు కానీ, వీక్స్ ముందు కానీ, ఫెస్టివల్ నేమ్స్ ముందు కానీ మనము ఆన్ ఉపయోగిస్తామని నేర్చుకున్నాము. ఓకే, అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే ఆన్ ఈజ్ యూజ్డ్ విత్ ఫూట్ తోటి. ఓకే, అంతకుముందు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ఈ బిట్ ఆల్రెడీ నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆన్ అనేటువంటిది ఏంటిది? ఫూట్కు సంబంధించిన వర్డ్ వచ్చినప్పుడు కూడా మనము ఆన్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. సో ఒకసారి బిట్ చూద్దాం. హీ కేమ్ హియర్ ఆన్ ఫుట్. ఓకే, బై వాక్ అనకూడదు, హీ కేమ్ హియర్ ఆన్ ఫుట్, ఆల్రెడీ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద యంగ్ హీరో వెంట్ ఆన్ హార్స్ బ్యాక్. సో హార్స్ బ్యాక్ అనేటువంటి వర్డ్ ముందు కూడా మనము ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించాలి. సో ఇది ఆన్కు సంబంధించింది. రైట్, దీని తర్వాత అపాన్. నెక్స్ట్ అపాన్, ఇదే మెటీరియల్ను నేను కామెంట్లో పిన్ చేస్తా అని చెప్పాను కదా. మెటీరియల్ తీసుకున్న తర్వాత, జిరాక్స్ తీసుకున్న తర్వాత మెటీరియల్ను దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, మీకు సూపర్గా అర్థమైపోతుంది. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అపాన్ అంటే కూడా మీద అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. కాకపోతే కదలిక ఉన్న, చలించు వాటికి అపాన్ ఉపయోగిస్తాం. ఆన్ అనేటువంటిదేమో ఎప్పుడు ఉపయోగిస్తాం? ఏదైనా ఒక వస్తువు మీద కదలకున్న ఉండే వాటి ముందు మనం ఆన్ ఉపయోగిస్తాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇక్కడ ఆనుకొని ఉన్నప్పుడు ఆన్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం, అది కూడా కదలిక లేకుండా ఉన్నప్పుడు. ఓకే, కానీ ఇక్కడ అపాన్ అనేటువంటిది మాత్రం దానికి రివర్స్, ఆపోజిట్ ఉంటుంది. కదలికలో ఉన్న వాటి ముందు మనం అపాన్ అనేదాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ రన్నింగ్ అపాన్ ద వాల్. క్యాట్ ఏం చేస్తుంది? రన్నింగ్ అంటే యాక్షన్ జరుగుతూ ఉంది, మోషన్లో ఉన్నది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది. సో ఆ విధంగా కదిలించు లేదా చెలించు వాటి ముందు అపాన్ ఉపయోగిస్తాము. ద లయన్ జంప్డ్ అపాన్ ద ఎలిఫెంట్. సో ఇక్కడ కూడా జంప్డ్ అంటే ఆల్రెడీ దాని మీదకి జంప్ చేసింది. సో మోషన్లో ఉన్న వాటి ముందు మనము అపాన్ ఉపయోగించాలి. మోషన్లో లేని వాటి ముందు, కదలిక లేని వాటి ముందు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది. ఇది అపాన్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రతి బిట్టు దగ్గర క్లూస్ చెప్పుకుంటూ వస్తున్నాను, ఆ క్లూస్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు మీ మార్కులు ఎటుపు. రైట్, నెక్స్ట్ సిన్స్ను మనం ఖచ్చితమైనటువంటి సమయం, పాయింట్ ఆఫ్ టైంను తెలియజేయడానికి ఉపయోగిస్తాం. సిన్స్ను ఖచ్చితమైన టైం అంటే చూడండి 1990 ఖచ్చితమైన టైం. సో సిన్స్ 1990 ఆ విధంగా అంటే ఒక నిర్దిష్టమైన సమయం గురించి చెప్పేటప్పుడు మనము సిన్స్ను ఉపయోగిస్తాం. సిన్స్ 2020, సిన్స్
మండే, రైట్? ఆ విధంగా చెప్పేటప్పుడు, నిర్దిష్టంగా ఒక సమయం గురించి చెప్పేటప్పుడు మనం సిన్స్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఫర్ను పీరియడ్ ఆఫ్ టైం, అంటే పలానా నుంచి పలానా టైం దాకా అని చెప్పేటప్పుడు, లేదా ఇన్ని సంవత్సరాలు అని చెప్పేటప్పుడు మనం ఫర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 years, ఫర్ ఎగ్జాంపుల్ 10 years, ఇక్కడ ఫర్ ఉపయోగిస్తాం. 10 years, సంవత్సరాలు, లు అనేటువంటిది వస్తాయి. అంటే ఇంగ్లీష్లో అయితే ఇక్కడ నేను రెడ్ మార్క్ ఇచ్చాను చూడండి, ఎస్ కనుక ఏదైనా ఇయర్స్ తర్వాత ఎండ్ అయితే 10 years, 50 years, 30 years, ఆ విధంగా లాస్ట్కు ఎస్ కనుక ఉన్నట్లయితే ఇంకా అక్కడ మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు. ఏం ఉపయోగించాలి? ఫర్ ఉపయోగించాలి. ఎస్ కనుక లేకపోతే సిన్స్, అంతే. ఎస్ ఉంటే ఫర్, ఎస్ లేకపోతే సిన్స్, రైట్? ఈ విధంగా ఈ క్లూను గుర్తుపెట్టుకుంటే ఈ బిట్ మిస్ అవ్వడానికి అవకాశమే లేదు. సో ఇది ఈ బిట్టుకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్, రైట్? ఇక్కడ ఏం నేర్చుకున్నాము? సిన్స్ అనేటువంటిదేమో పాయింట్ ఆఫ్ టైం గురించి తెలియజేయడానికి, ఫర్ అనేటువంటిదేమో పీరియడ్ ఆఫ్ టైం గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తుంది. అయితే సిన్స్ ఉపయోగించాలా, ఫర్ ఉపయోగించాలా అనే డౌట్ వచ్చినప్పుడు అక్కడ పీరియడ్ ఆఫ్ టైం అంటే లాస్ట్కు ఎస్ కనుక ఉన్నట్లయితే, పీరియడ్ ఆఫ్ టైం ఉండి లాస్ట్కు ఎస్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఫర్ ఉపయోగిస్తాము. ఖచ్చితమైన సమయం ఉన్నప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటి ప్రిపోజిషన్ వచ్చేసి టు. టూను కు లేదా కీ అనే తెలుగు అర్థం ఇచ్చేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్ వెంట్ టు ద సిటీ, ఎక్కడికి వెళ్ళాడు? సిటీకి వెళ్ళాడు. సో ఆ విధంగా కీ కానీ కు కానీ ఓకే అర్థం వచ్చేటువంటి సందర్భంలో మనము ఈ టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వీఆర్ గోయింగ్ టు ద టెంపుల్, మేము ఎక్కడికి వెళ్తున్నాము? టెంపుల్కి వెళ్తున్నాం లేదా టెంపుల్కు వెళ్తున్నాం, రైట్? సో ఆ విధంగా కీ కానీ కు కానీ అర్థం వచ్చేటువంటి సందర్భంలో మనము టు అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము, రైట్? సో ఇది ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో, రైట్? నెక్స్ట్ మిగిలినటువంటి ఇంకా అంటే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ మెటీరియల్లోనే ఇక్కడ నుంచి బిలో నేర్చుకుంటాం. నెక్స్ట్ పార్ట్ 2లో బిఫోర్ నేర్చుకుంటాము, అబౌట్ అనే ప్రిపోజిషన్ గురించి నేర్చుకుంటాం, అక్రాస్ అనేటువంటి ప్రిపోజిషన్ గురించి నేర్చుకుంటాము. అదేవిధంగా అప్, ఆఫ్, ఫర్, ఫ్రమ్, బిట్వీన్, అమాంగ్, నెక్స్ట్ బిసైడ్, బిసైడ్స్, అండర్, అండర్నీత్, టిల్, ఫర్, అలాంగ్, బిహైండ్, బియాండ్. సో ఇన్ని ప్రిపోజిషన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 2లో నేర్చుకుంటాం. పార్ట్ 1 ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. అది అవైలబుల్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ పార్ట్ 2 వీడియోను కూడా నేను అక్కడ మీకు వీడియోలో కనిపించే విధంగా పార్ట్ 2 అని మెన్షన్ చేస్తాను. ఓకే, ఈ రెండింటిని మీరు చూస్తే ప్రిపోజిషన్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. బిట్ మిస్ అవ్వడానికి కూడా అవకాశము ఉండదు. సో ఇది పార్ట్ 1కు సంబంధించింది. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 2 కూడా చూడగలరు. పార్ట్ 2 అయిపోయిన తర్వాత ఈ ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్ మీద మీకు ప్రాక్టీస్ పేపర్ను కూడా అప్లోడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, వీడియో తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత పార్ట్ 1కు సంబంధించినటువంటి మెటీరియల్ను నేను కామెంట్లో పిన్ చేస్తాను. అదేవిధంగా పార్ట్ 2కు సంబంధించి వీడియో అయిన తర్వాత దాని యొక్క మెటీరియల్ను కూడా అక్కడ పిన్ చేస్తాను. వాటితో పాటు ప్రాక్టీస్ టెస్ట్కు సంబంధించినటువంటి పేపర్ను కూడా నేను తప్పకుండా కామెంట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా వాటిని చదువుకోవచ్చు. సో ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రిపోజిషన్ మీద ఒక వీడియో కాదు, పార్ట్ 1, పార్ట్ 2 ఉంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.